మత్తి ఆలుగడ్డ. శ్యామ ఒక కూరగాయలు అమ్మే మహిళ. తను చాలా రకాల కూరగాయలు తీసుకుని గ్రామం మొత్తం తిరిగేది. సాయంత్రం కల్లా అన్నిటినీ అమ్మి ఇంటికి తిరిగి వెళ్లేది. దారిలో తనకి ఎక్కడ ఆకలి వేసినా తన ఇంట్లో తయారు చేసుకున్న భోజనం తినేది. ఒకరోజు శ్యామ చాలా అలసిపోయింది. బాగా ఎండలో నడిచి నడిచి బాగా అలసిపోయింది. తను ఒక చెట్టు నీడలోకొచ్చి కూర్చుంటుంది. చాలా అలసిపోయాను. అన్ని కూరగాయలు అమ్ముడిపోయాయి. కేవలం ఈ ఆలుగడ్డ ఇంకా వంకాయ మిగిలాయి. ఎవరు తీసుకెళ్తారు? కాసేపు భోజనం చేసి ఇక్కడే కూర్చుంటాను. నడుములు విరిగిపోతున్నాయి నడిచి నడిచి. ఇంత ఎండలో నడవడం అంటే మామూలు విషయం కాదు, కానంటే కాదు. హరే రామా! శ్యామ విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద భోజనం చేసి గోరికలు పెడుతూ ఉంటుంది. చెట్టు మీద 2 కోతులు ఉండేవి. వాళ్ళు ఆలు ఇంకా వంకాయ చూసి ఒకరికి ఒకరు ఇలా అనుకుంటారు. అరే అరే చూడు, శ్యామ అయితే నిద్రపోతుంది. తను రోజు ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన కూరగాయలు దొంగిలిస్తాం కదా. అరే మరి ఇవాళ ఏం చేద్దాం? ఇవాళ తను కేవలం ఆలుగడ్డ వంకాయ మాత్రమే మిగిల్చింది. అరే అయినా ఏమీ పర్వాలేదు. ఆలు ఇంకా వంకాయ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. తను నిద్ర లేచే లోపు నేను కిందకి వెళ్తాను. ఇంకా వాటిని పైకి తెస్తాను. నువ్విక్కడ వాటిని కలుపుతూ ఉండు. 2-3 రోజులు మనకి తినడానికి ఇబ్బంది ఉండదు. ఈ ఐడియా బాగుంది. ఒక కోతి హుషారుగా మెల్లిమెల్లిగా కిందకొస్తుంది. ఒక్కొక్క ఆలు వంకాయ తీసుకెళ్లి పైన తన తోడు ఉన్న కోతి దగ్గర విడిచిపెట్టి వస్తుంది. కొంత సమయం తర్వాత శ్యామ నిద్రలేచి చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తన బుట్టలో ఆలు ఉండవు, వంకాయ ఉండవు. అయ్యో రామా! నాకు గుర్తున్నంత వరకు అన్ని కూరగాయలు అమ్ముడుపోయాయి, కాని ఆలు ఇంకా వంకాయలు మిగిలిపోయాయి. మరి నా బుట్ట ఖాళీ ఎలా అయింది? అయ్యో భగవంతుడా, నేనేం చేశాను? కొంచెం అలసిపోయి పడుకున్నాను. ఇంక నాకు ఇంత నష్టం చేసుకున్నాను. అయ్యో రామా, నాకెందుకిలా చేశావు? అలా శ్యామ భగవంతుణ్ణి తలుచుకుని పైకి చూడగానే అక్కడ పైన తను చూస్తుంది 2 కోతులు మజ్జాగా ఆలు తింటూ ఉంటాయి. హో, ఇప్పుడు అర్థమైంది విషయమేంటో. శ్యామని పిచ్చిదాన్ని చేస్తారా? నేను మిమ్మల్ని విడిచిపెట్టను. శ్యామ ఆ కోతులను రాళ్లతో కొడుతుంది. కోతి పైనుంచి ఇలా అంటుంది. ఓ శ్యామ, అలా ఎందుకు చేస్తావు? నువ్వు పడుకున్నావు. మాకు చాలా ఆకలి వేసింది. మేము ఆలు వంకాయ తినేశాము. ఇప్పుడు నువ్వు వెళ్ళిక్కడి నుంచి. ఏమన్నావు? ఆలు వంకాయ తినేశారు. మీకివాళ నేను గుణపాఠం నేర్పించి తీరుతాను. శ్యామ ఇంకో 2-3 రాళ్లతో కోతుల్ని కొడుతుంది. ఇంకా కోతులు అక్కడి నుంచి పారిపోతాయి. చెట్టు మీదకు వెళ్లి మిగిలిన ఆలు ఇంకా వంకాయ శ్యామ కిందికి తీసుకుని వస్తుంది. నయం, ఇంకా సగమే తిన్నాయి, సగం మిగిలాయి. ఇవి రేపు ఉపయోగపడతాయి. ఎవరికైనా తెలిస్తే ఈ కోతులు నా ఆలు ఇంకా వంకాయ తిన్నాయని ఈ ఆలు ఇంకా వంకాయ అమ్ముడుపోవు. వీటిని నేను ఇవాళే శుభ్రం చెయ్యాలి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వీటిని కడుగుతాను. భగవంతుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కువ నష్టం రాలేదు. సరే, ఏం పర్వాలేదు. ఒక జీవి కడుపు నిండింది కదా. సరే, ఇంక ఇంటికి వెళ్తాను. ఇంకా శ్యామ తన కూరగాయల బుట్ట తీసుకుని ఇంటికి వెళ్తుంది. గాడిద మరియు వినాయకుని విగ్రహం. గంగు దగ్గర ఒక చిన్న గాడిద ఉండేది. దాని ద్వారా అతను తన పనులన్నీ పూర్తి చేసేవాడు. దాంతో చాలా పని చేయించేవాడు. రాత్రికి దానికి కడుపు నిండా తిండి పెట్టేవాడు. గాడిదకి తనని పొగడడం వింటుంటే చాలా ఆనందంగా ఉండేది. కాని ఎప్పుడూ తనని ఎవ్వరూ పొగడ్డం లేదు. ఎందుకని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది. అలా చాలా పని చేయడం వలన దానికి చాలా గర్వం వచ్చింది. ఒకరోజు గంగు వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చి గాడిదపై కూర్చోబెట్టి అన్ని గ్రామాలు తిప్పుతున్నాడు. అలా భక్తులందరికీ వినాయకుడి దర్శనం చేయిస్తున్నాడు. వాళ్ళు గ్రామంలోకి చేరుకోగానే గ్రామస్తులు ఒక్కొక్కరిగా వచ్చి నమస్కరిస్తూ ఉన్నారు. గాడిదకి కూడా ప్రసాదం లభించేది. కడుపు నిండా తిని సరదాగా గడిపేది. ఇంకా అది చాలా మంచి పని చేస్తున్నానని దానికి అనిపించింది. దాని శక్తి బలం వల్లనే జనాలు దాన్ని చూస్తున్నారని, తనకి ప్రసాదాలు తెచ్చి ఇస్తున్నారని అనుకునేది. అసలు నిజానికి అదంతా విగ్రహం వల్ల జరుగుతుందని దానికి తెలీదు. బాగా అహంకారంతో నిండి గాడిద చాలా పొగరుగా ఇలా మాట్లాడసాగింది. ఓ, నన్ను అందరూ చాలా పొగుడుతున్నారు. నేను వెళ్ళే ప్రతి గ్రామంలోని ప్రజలు నాకు చాలా రుచికరమైన వంటకాలు తెచ్చి తినిపిస్తున్నారు కూడా. పాపం నా యజమాని, ఈ రోజున నేను ఇతనికి అత్యవసరమైపోయాను. నేను చాలా శక్తిశాలిని. నేను అలాంటి గాడిదను కాదు.
నేను మూటలు ఎత్తే గాడిదను కాదు, నేను చాలా పని చేస్తాను, ఇంకా చాలా అందంగా కూడా ఉన్నాను. అందుకే అందరూ నన్ను చూస్తూ ఉండిపోతారు. ఇవన్నీ చూసి ఈరోజు నా యజమాని ఆశ్చర్యపోతున్నాడు. అందరూ నాకు నమస్కారాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు. ఓ దేవుడా, మీ ఇంట్లో ఏదో మాయ ఉంది. అసలు నేనేంటి, ఇలా అవటమేంటి? ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈరోజు నా జీవితం మొత్తంలో ఆనందకరమైన రోజు. గాడిద అంత పొగరుతో గంభీరంగా నడవడం చూసి గంగుకి అనుమానం వచ్చింది. తీక్షణంగా పరిశీలించాడు. ఆ గాడిద కూడా కళ్ళు పెద్దవిగా చేసి గంగుని చూసింది. ఓ, ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పటికైనా నా విలువ నీకు అర్థమైందా? నేను చాలా గొప్ప గాడిదను. నేను అలాంటి మామూలు గాడిదను కాదు. ఇది చూసి విన్న తర్వాత గంగు చాలా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. అరే ఓ మూర్ఖపు గాడిదా, ఇన్ని రోజుల తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? నీ పని కేవలం బరువులు మోయటమే అని. ఇంకా ఈరోజు వీళ్ళంతా పొగిడేది నిన్ను కాదు, పూజించేది నిన్ను కాదు. అరే, నీ వీపు పైన ఉన్న వినాయకుని విగ్రహాన్ని అందరూ నమస్కరిస్తున్నారు, పూజిస్తున్నారు. నీలో అంత గొప్ప విశేషం ఏమీ లేదు. అయినా నీకేమనిపిస్తుంది? వీళ్ళంతా నిన్ను పూజిస్తున్నారనుకున్నావా? నీ బుద్ధి చూపించావు, పెద్ద మూర్ఖుడు అనిపించావు. గాడిద తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడింది. ఓ, అయితే ఇదే ఆ సంగతి. నేను నిజంగానే పెద్ద మూర్ఖుడను. మీరు చెప్పేది నిజం. పాలు ఇచ్చే మాయా బర్రె. కిషన్ లాల్ ఒక పేద రైతు. అతను తన భార్య విమల ఇంకా తన బర్రెతో కలిసి కాలం గడుపుతూ ఉండేవాడు. అతనికి తన బర్రె అంటే చాలా ఇష్టం. పగలు రాత్రి దానికి సేవలు చేస్తూ ఉండేవాడు. దాని పాలు అమ్మి ఇంకా కొంచెం వ్యవసాయం చేస్తూ ఇల్లు గడిచేది. వాకిట్లో ఒక విషపూరితమైన పాము తిరుగుతూ ఉంది. బర్రె ఆ పాముని చూడగానే దానితో గొడవ పడ్డం మొదలుపెట్టింది. దాని గొడవ చూసి కిషన్ లాల్ మధ్యలో వస్తాడు. కానీ దానికన్నా ముందే పాము బర్రెను కాటేసింది. ఇంకా దాన్ని చంపేసింది. కిషన్ లాల్ ఏడ్చి ఏడ్చి చాలా బాధపడ్డాడు. ఆ బర్రె పోయిన తర్వాత అతనికి జీవితంలో సంతోషమే మిగల్లేదు. అతని భార్య అతనికి ఎప్పుడూ ధైర్యం చెప్తూ ఉంటుంది. ఎప్పటి వరకు మన బర్రెను తలుచుకుని తిండి నిద్ర మానేసి కూర్చుంటారు, మీ ఆరోగ్యం పాడవుతుంది. మరుసటి రోజు అతను ధైర్యం చేసి పొలం దగ్గరికి వెళ్తాడు. హఠాత్తుగా అతను దారి తప్పిపోతాడు. ఇంకా అతని బర్రెని తలుచుకుంటూ అడవికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఒక నల్ల బర్రె కనబడుతుంది. అది రక్తంతో తడిసి 2 కాళ్ళు విరిగి కింద కూర్చుని ఉంటుంది. కిషన్ లాల్ మనసు దాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. అతను ఎలాగోలా చేసి దాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇంత ముసలి బర్రెను ఇంటి దాకా తీసుకుని వచ్చావు. ఇంకా దీనికి ఏం తినిపిస్తావు? ముందే మన బర్రె చనిపోయినందుకు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. దీన్ని తీసుకుని వచ్చావు. ఇది ఎన్ని రోజులు బ్రతుకుతుంది? ఇది విని కిషన్ లాల్ ఇలా అంటాడు. ఏం పర్వాలేదు విమల, ఇది కూడా జీవే కదా. మన గేదె కూడా ఇలా అయ్యుంటే మనం దాన్ని వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళమా? సరే, ఇంక మీ ఇష్టం, నాదేముంది, మీ ఇష్టం. కిషన్ లాల్ ఆ బర్రెకు చాలా సేవలు చేస్తాడు. ఇంకా కొన్ని రోజులకు ఆ బర్రె 2 కాళ్ళు బాగవుతాయి. అతని మనసు దాన్ని అంతే ప్రేమించేది. ఎలా అయితే అతని బర్రె మీద ఉండేదో. ఆ బర్రె ఏదో మామూలు బర్రె కాదు. మళ్ళీ ఒకరోజు విమల కిషన్ లాల్తో ఇలా అంటుంది. ఇంక చాలు, దానికి సేవలు చేస్తూనే కాలం గడుపుతున్నావు. ఎప్పుడూ ఇదే పనా నీకు? అది పాలు కూడా ఇవ్వదు. ఇంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా. ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. నాకు ఇంత విషయం ఇచ్చేయి. వాళ్ళ ఇంటి గొడవ చూసి ఆ రోజు బర్రె ఇలా అనుకుంటుంది. ఇప్పుడు సమయం వచ్చింది. ఇంకా నేను కిషన్ లాల్కి సహాయం చేయాలి. నేను నా నిజ స్వరూపానికి వచ్చి అతనికి సహాయం చేయాలి. ఒకరోజు కిషన్ లాల్ ఆ బర్రెను ప్రేమతో నిమురుతూ ఉంటాడు. హఠాత్తుగా అతను బర్రె కింద చూసి ఆశ్చర్యపోతాడు. కింద నుంచి పాలు వస్తూనే ఉంటాయి. అప్పుడే విమల అక్కడికి వస్తుంది. ఇంకా ఆశ్చర్యపోతుంది. ఇంకా విమల చాలా ఆనందపడుతుంటుంది. అరే, ఈ బర్రె నుంచి అయితే పాలు కారుతూనే ఉన్నాయి. ఆగాగు, నేను బకెట్ తీసుకుని వస్తాను.
విమల సంతోషానికి అవధులు లేవు. పగలు రాత్రి అది ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలిచ్చేది. ఇంకా వాళ్ళు గ్రామంలోనే కాదు, ఇంకా వేరే 4 గ్రామాల్లో కూడా వాళ్ళు పాలు అమ్మేవారు. ఇంకా మెల్లిమెల్లిగా వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు జమ అయ్యాయి అంటే వాటిని జమ చేసి వాళ్ళు అలసిపోయారు. ఇంకా వాళ్ళు వాటితో ఇంకా చాలా బర్రెలు కొంటారు, ఒక పెద్ద ఇల్లు కడతారు, ఇంకా సంతోషంగా కాలం గడిపేవారు.